నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. శ్యామలకు వైసీపీ చీటీ చించేస్తుందా? బాలినేనిని నమ్ముకుని మునిగిపోయాం. డీలిమిటేషన్ పై జగన్ వార్ ఫ్రమ్ హోమ్. కూటమి నేతల బరి తెగింపు ఎందుకంటే పెద్ద పదవి మీద జీవీఎల్ ఆశలు. రామకృష్ణ పరమహంస గురించి ఒక కథ మనకు ప్రచారంలో ఉంటుంది. ఒక తల్లి తన కొడుకును ఆయన వద్దకు తీసుకొచ్చి, స్వామి వీడు బెల్లం చాలా తినేస్తున్నాడు, అలా తినడం తప్పు అని మీరు చెప్పాలి, మీరు చెబితే వింటాడు అన్నదట. అందుకు పరమహంస, అమ్మ ఒక వారం తర్వాత తీసుకురా అన్నాడట. ఆమె కొడుకుతో సహా వారం తర్వాత వచ్చింది. అప్పుడు పరమహంస, బాబు బెల్లం అతిగా తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడట. ఆ తల్లి ఆశ్చర్యపోయి, స్వామి ఈ మాట చెప్పడానికి వారం రోజులు తీసుకున్నారా అంటే, అమ్మా ఏం చేయను, బెల్లం తినే అలవాటు నాకు కూడా ఉన్నది, వాడికి బుద్ధి చెప్పాలంటే నేను ముందు ఆ అలవాటు మానుకోవాలి కదా, అందుకే ఈ వారం రోజుల్లో అలవాటు పూర్తిగా మానుకుని నీ కొడుక్కి చెప్పాను అన్నాడట. ఈ సిద్ధాంతం నిజమే కదా. దాని ప్రకారం చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మీద వేటు వేస్తుందేమో అనిపిస్తోంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వ్యవహారాల్లో శ్యామల మీద కూడా కేసులు నమోదై ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాము సమాజ హితాన్ని కాంక్షించే నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపించడానికి వైసీపీ వేటు వేసే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. సాక్షి ఛానల్లో ప్రసారం అవుతున్న ప్రత్యేక స్టోరీలను గమనిస్తే అలాగే అనిపిస్తుంది. మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి బుద్ధి వచ్చేలోగా ఇంత గొప్ప సామాజిక స్పృహతో సాక్షి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించడం అభినందించాల్సిందే. అయితే ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న తమ పార్టీ నాయకురాలు శ్యామలపై వైసీపీ ఏం చర్యలు తీసుకుంటుంది? నైతిక విలువలు అనేవి సాక్షి ప్రవచించడానికి ఒక రకంగా, వైసీపీ ఆచరించడానికి మరొక రకంగా ఉంటాయా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. సాక్షి ఛానల్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న చీటర్స్గా అభివర్ణిస్తున్న జాబితాలో ఉన్న శ్యామలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా తొలగిస్తుందని, ఆమె పార్టీ వాయిస్ వినిపించడం వల్ల నష్టమే జరుగుతుందని, ఆమెను పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరించవచ్చునని కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నమ్ముకున్నోళ్ళంతా లబోదీపం అంటున్నారు. ఇటీవల బాలినేని సమక్షంలో వైసీపీకి చెందిన కొంతమంది ఒంగోలు కార్పొరేటర్లు జనసేనలో చేరారు. బాలినేని జనసేన నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన పెత్తనాన్ని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సాగనివ్వడం లేదు. ఒంగోలులో బాలినేని నీడను కూడా ఆయన సహించడం లేదు. ప్రస్తుతం వైసీపీకి కేవలం 4 కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ కు మద్దతుగా 25 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఒంగోలు కార్పొరేషన్ కు హడ్కో నిధులు మంజూరయ్యాయి. తనను నమ్ముకున్న ప్రతి కార్పొరేటర్ కు కమిషన్ రూపంలో 6 లక్షలు గిట్టుబాటు అయ్యేలా చేస్తానని దామచర్ల హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఒక్కో కార్పొరేటర్ కు 2 లక్షల చొప్పున ముట్ట చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మిగిలిన 4 లక్షల సొమ్మును కొన్ని రోజుల తర్వాత ఇస్తామని టీడీపీ ముఖ్యులు హామీ ఇచ్చారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని నమ్ముకుని జనసేనలో చేరిన తమకు ₹1 కూడా ఇవ్వకపోవడంపై కొందరు కార్పొరేటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు అంత సీన్ లేదని తెలిసి రాజకీయంగా తమ గొంతులు ఎందుకు కోయాలని జనసేనలో చేరిన కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు ఎమ్మెల్యేను నమ్ముకున్నోళ్లు మాత్రం ఖుషీగా ఉండగా, కూటమిలో ఉంటూ పనిలేవి కాలేదనే ఆవేదనతో బాలినేని పంచన ఉన్న వాళ్ళంతా మదనపడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన అలాగే అభిప్రాయాల్ని చెప్పడానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశాన్ని ఇవాళ చేపట్టారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్లోని అధికార ప్రతిపక్ష పార్టీలు మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాల నుంచి చెన్నై వెళ్లడం విశేషం. అయితే డీలిమిటేషన్ పై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్క్ ఫ్రమ్ హోమ్ వార్ ప్రకటించారని వైసీపీ నేతలు చెప్పారు. డీలిమిటేషన్ పై ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ లేఖలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు వెల్లడించారు. 2026లో చేపట్టే నియోజకవర్గాల పునర్విభజనలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానికి రాసిన లేఖలో వైఎస్ జగన్ కోరారు. ఇంకా ఆ లేఖలో జగన్ ఏం కోరారో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు క్రమశిక్షణతో పాటించాయన్నారు. అందుకే గత 15 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే ఆందోళన దక్షిణాదిలో ఉందన్నారు. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ సీట్లు తగ్గుతాయని ప్రధానికి తెలిపారు. జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడాలని జగన్ విన్నవించడం గమనార్హం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి ప్రజాప్రతినిధులు బరితెగిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు. వైసీపీ పాలనే నయం అనే అభిప్రాయాన్ని 10 నెలల్లో తీసుకొచ్చారు. ఈ అరాచక పరిణామాలపై ఆరా తీయగా కూటమి ప్రజాప్రతినిధుల నుంచి ఆశ్చర్యకర సమాధానం వస్తోంది. 2029 ఎన్నికల్లో గెలుపుపై ధీమా లేకపోవడం, మళ్లీ టికెట్ వస్తుందో రాదో అనే భయమే కారణమని చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంతో గెలుపు సునాయాసమైంది. అయితే 2029 ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితి ఇట్లే ఉండదనేది వాళ్ళ భావన. 2029 ఎన్నికల్లో పొత్తు లేకపోతే ఎవరూ గెలవమనే భయం, ఒకవేళ ఉన్నా మరో రకమైన సమస్యతో భవిష్యత్ అంధకారం అవుతుందనే ఆందోళన వాళ్ళలో కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఇదే కూటమి ఉన్నప్పటికీ జనసేన, బీజేపీ కలిసి 70 నుంచి 75 అసెంబ్లీ, సగం ఎంపీ సీట్లకు తక్కువకు ఏ మాత్రం ఒప్పుకోవని టీడీపీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అదే జరిగితే టీడీపీలో రాజకీయంగా అల్లకల్లోలమే అని అంటున్నారు. ఆ సమయానికి లోకేష్ పూర్తి స్థాయి నాయకత్వం ఉంటుందని, ఆయన ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయనే మాట వినిపిస్తోంది. ఏ రకంగా చూసినా భవిష్యత్తుపై ఆందోళనతోనే దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో విచ్చలవిడి దోపిడీకి తెరలేపారనే చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా బరితెగించడం చూడలేదని సామాన్య ప్రజానీకం సైతం అంటున్నారు. రాష్ట్రం అంతటికి 10 నుంచి 15 నియోజకవర్గాలు మినహాయిస్తే ప్రతి చోట అరాచకం తాండవమాడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర బీజేపీ అధినాయకత్వం తమకు విధేయులు అయిన వారికి పదవులు కట్టబెడుతోంది. పార్టీ బలపడాలన్నదే కమలం పార్టీ ఉద్దేశం. అందుకోసం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలతో పాటు బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. అందులో భాగమే సీనియర్ నేత సోము వీర్రాజుని ఎమ్మెల్సీగా చేసి శాసనమండలికి పంపించారు. ఆయన ఎంపిక మీద చాలామంది కనుబొమ్మలు తెరిచి విస్మయం వ్యక్తం చేసిన బీజేపీ మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ఇచ్చే ప్రాధాన్యత అదని తెలిసి తరువాత సర్దుకున్నారు. ఇప్పుడు అలాంటి మరో కీలక నేతకు పదవి ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. విశాఖలో మకాం పెట్టి 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్న జీవీఎల్ నరసింహారావుకు పొత్తులలో భాగంగా చుక్కెదురైంది. కడప నుంచి వచ్చి అనకాపల్లిలో బీజేపీ తరపున సీఎం రమేష్ పోటీ చేసి ఎంపీ అయ్యారు. కానీ విశాఖను నమ్ముకున్న జీవీఎల్కు న్యాయం జరగలేదు. అయితే జీవీఎల్ అంతకు ముందు యూపీ కోటాలో రాజ్యసభ మెంబర్ అయి 6 ఏళ్ల పాటు పెద్దల సభలో రాణించారు. పార్టీ వాయిస్ని మీడియా ముందు బలంగా వినిపించారు. కేంద్ర పెద్దలకు ఆయన సన్నిహితులు అని కూడా చెప్తారు. ఇప్పుడు చూస్తే జీవీఎల్ని కూడా సరైన పదవితో సమాదరించాలని కేంద్ర బీజేపీ నాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఒక సీటు ఖాళీ అయింది. తొందరలో దానికి సంబంధించి నోటిఫికేషన్ రానుంది అని అంటున్నారు. ఈ పోస్ట్ని బీజేపీ తీసుకుంటుంది అని అంటున్నారు. జీవీఎల్ని పెద్దల సభకు ఎంపిక చేయడానికి చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.